లాస్ట్ క్లాస్లో మనం కాంపౌండ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసామండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. సో కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ యాంగిల్స్. దట్ మీన్స్ a plus b, a minus b, or a plus b plus c, or a minus b minus c. సో ఇలా టూ ఆర్ మోర్ యాంగిల్స్ ని కంబైన్ చేస్తే ఫార్మ్ అయ్యే యాంగిల్స్ ని కాంపౌండ్ యాంగిల్స్ అంటారని డిస్కస్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటి? మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. జనరల్ గా మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే మీనింగ్ ఏంటి? 5 1s, 5 2s, 5 3s, 5 4s అంటే 5 ని ఒక ఇంటిజర్ 1 2 3 4 ఇలా మల్టిప్లై చేస్తూ వచ్చే వాటిని మల్టిపుల్స్ అంటాం. సో ఇక్కడ మల్టిపుల్ యాంగిల్స్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఏ అనే యాంగిల్ తీసుకుందాం. ఈ ఏ అనే యాంగిల్ ని 1 తో మల్టిప్లై చేస్తే 1a 2a 3a 4a 5a ఇలా ఉంటాయి. సో వీటిని ఏమంటాం అంటే మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ సబ్ మల్టిపుల్స్ అంటే ఫ్రాక్షన్స్ తో మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ a/2 a/3 a/4. సో వీటిని ఏమంటామంటే సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేవన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ కింద ఉంటాయి. సో లాస్ట్ క్లాస్ లో కాంపౌండ్ యాంగిల్స్ లో sin of a plus b cos of a plus b లేదా sin of a minus b cos of a minus b ని కాంపౌండ్ యాంగిల్స్ లో డిస్కస్ చేసాం. ఇక్కడ ఎలా ఉంటాయి? sin a sin 2a sin 3a లేదా cos a cos 2a cos 3a లేదా sin a/2 sin a/3. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటిని ఏమంటామంటే మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. సో ఇవి మనం ఈ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ లో యూజ్ చేసే ఫార్ములాస్ అండి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి? sin 2a అంటే 2 sin a cos a is equals to ఇది sin a cos a లో tan a లో కావాలనుకో 2 tan a by 1 plus tan square a. ఇది ఎలా వచ్చినాయి అంటే ఈ sin 2a ని a ని a plus a కింద రాయొచ్చు కదా. సో a plus a కింద రాస్తే మనకి ఏమవుతుంది? ఏ ఫార్ములా ఉంటుంది? sin of a plus b అంటే b ప్లేస్ లో కూడా a వస్తుందండి. కాబట్టి sin of a plus b అవుతుంది. sin a cos b plus cos a sin b అంటే sin a cos a plus cos a sin b. sin a cos a అన్నా cos a sin a అన్నా సేమ్. కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 2 sin a cos a. మళ్ళీ దీన్ని మోడిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 2 tan a by 1 plus tan square a. సో ఆ డెరివేషన్స్ అంతా కూడా మనకు అవసరం లేదు. జస్ట్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. sin 2a అంటే 2 sin a cos a. tan లో ఫార్ములా 2 tan a by 1 plus tan square a. ఇక్కడ cos 2a కి 4 ఫార్ములాస్ నీకు ఉంటాయండి. అవేంటి? cos square a minus sin square a, అలాగే 1 minus 2 sin square a, అలాగే 2 cos square a minus 1. Tans లో కావాలి అంటే 1 minus tan square a by 1 plus tan square a. సో cos 2a కి cos sin అడిగితే cos square a minus sin square a, sin అడిగితే ఓన్లీ sin అడిగితే 1 minus 2 sin square a, ఓన్లీ cos అడిగితే 2 cos square a minus 1, ఓన్లీ tans అడిగితే 1 minus tan square a by 1 plus tan square a. అలాగే tan 2a 2 tan a by 1 minus tan square a, cot 2a కి cot square a minus 1 by 2 cot a, sin a. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఫార్ములాస్ వస్తే ఈ 3 ఫార్ములాస్ ఈజీ అండి. 3 4 కూడా రాసుకోవచ్చు cot కి సంబంధించి. సో ఎలాగో చూడండి, 2a ఉంటే a కింద సెపరేట్ అయ్యింది అంటే దీనిలో హాఫ్ అన్నమాట. అలా కాకుండా ఇక్కడ a1 ఉంటే హాఫ్, 2 ఉంటే 2 లో హాఫ్ 1 1, a ఉంటే a మీన్స్ 1a అన్నమాట. 1 లో హాఫ్ ఎంత? 1/2. సో sin 2a అంటే 2 sin a cos a, sin a మీన్స్ 2 sin a by 2 cos a by 2, బై 2 వస్తాయి ఉంటాయి. ఇక్కడ a వస్తుంది cos a, సేమ్ cos square a by 2 minus sin square a by 2, 1 minus 2 sin square a by 2, 2 cos square a by 2 minus 1, 1 minus tan square a by 2 by 1 plus tan square a by 2. ఓకే, నెక్స్ట్ సేమ్ tan a 2a అంటే 2 tan a by 1 minus tan square a, ఉంటే a by 2 a by 2. నెక్స్ట్ ఇవి ఏ మోడల్ అండి, ఇవి కూడా యూజ్ అవుతాయి మనకి. సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ sin 3a, దట్ మీన్స్ 3 sin a minus 4 sin cube a. సో sin 3a కి ఫార్ములా ఏంటి? 3 sin a minus 4 sin cube a. అలాగే cos 3a కి 4 cos cube a minus 3 cos a. tan 3a కి 3 tan a minus tan cube a by 1 minus 3 tan square a. అండ్ ఆల్సో cot 3a కూడా సేమ్, tan ప్లస్ cot వస్తుంది. ఇక్కడ మీకు కావాలంటే a/3 రాసుకోవచ్చు దీని నుంచి. ఎలాగా? sin a అంటే 3 sin a by 3 minus 4 sin cube a by 3. ఇక్కడ ఏదైతే బై 2 వచ్చిందో అక్కడ 3a కాబట్టి బై 3 వస్తుంది. నెక్స్ట్ sin a మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 minus cos 2a by 2. నెక్స్ట్ cos a అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 minus cos 2a by 2. ఇక్కడ cos కి అయితే ప్లస్ వస్తుంది, sin కి అయితే మైనస్. tan అంటే ఇది బై ఇది కాబట్టి 2 2 క్యాన్సిల్ అయితే రూట్ ఆఫ్ 1 minus cos 2a by 1 plus cos 2a. cot అంటే రివర్స్ చేయాలి కాబట్టి 1 plus cos 2a by 1 minus cos 2a. నెక్స్ట్ sin a by 2
సైన్ a/2 ఇక్కడ a ఉంటే డబుల్ అయిందండి ఇక్కడ డబుల్ అయింది a అంటే cos 2a అయింది ఇక్కడ 2a ఇప్పుడు a/2 ఉంటే దాన్ని డబుల్ చేస్తే హాఫ్ ని డబుల్ చేస్తే 1 అంటే ఇక్కడ ఎంత రావాలి 1a రావాలి అంటే a ఉంటే 2a వస్తుంది a/2 ఉంటే a వస్తుంది సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos a/2 cos కి ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos a/2 tan ఈ రెండింటిని డివైడ్ చేయాలి కాట్ కూడా అంతే ఇక్కడ ఇంకొక ఫార్ములా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది 1 మైనస్ cos 2a అంటే 2 sin square a అలాగే 1 ప్లస్ cos 2a అంటే 2 cos square a ఇది ఎక్కడ కొత్తగా వచ్చినాయి కాదండి ఈ రెండింటిని ఈ cos 2a ఫార్ములా నుంచి యూజ్ చేస్తాం ఇక్కడ చూడండి cos 2a కి sin లో ఫార్ములా ఏంటి 1 మైనస్ 2 sin square a ఈ మైనస్ 2 sin square a ఈక్వల్ క్రాస్ చేస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఈ cos 2a టైప్ వస్తే ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది అంటే 1 మైనస్ cos 2a is equals to 2 sin square a సేమ్ cos లో కావాలంటే ఇక్కడ ఈ మైనస్ 1 ఈ సైడ్ తీసుకొచ్చేయండి ప్లస్ 1 అవుతుంది అంటే 1 ప్లస్ cos 2a అంటే 2 cos 2a సో ఈ రెండింటి నుంచి ఇది రాస్తానండి ఏవి ఈ రెండు రాస్తాం ఎలాగో చూడండి ఇంటూ 2 కాబట్టి ఇంటికి వస్తే బై 2 సో 1 మైనస్ cos 2a బై 2 స్క్వేర్ ఈక్వల్ క్రాస్ అయితే ప్లస్ ఆర్ మైనస్ రూట్ అంతే ఓకేనా సో ఈ ఫార్ములాస్ మీకు ఫుల్గా ఫింగర్ టిప్స్ మీద ఉంటే మనం ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చండి ఓకేనా సో ఇది నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయండి సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ప్రూవ్ దట్ sin 18 degrees is equals to √5 minus 1/4 and cos 36 is equals to √5 plus 1/4 ఇక్కడ చూడండి ఫస్ట్ sin 18 degrees ని √5 minus 1/4 అని ప్రూవ్ చేయాలి దీన్ని ఏం చేస్తామంటే a is equals to 18 degrees అని తీసుకోండి a is equals to 18 degrees దీన్ని both sides 5 తో మల్టిప్లై చేయండి 5a is equals to 90 degrees 5 తో ఎందుకు చేసామండి అంటే ఇక్కడ మనకి క్వాడ్రంట్ యాంగిల్ కింద వస్తే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి 5 తో మల్టిప్లై చేసాను 90 వచ్చిందండి ఇప్పుడు both sides 2a చేయండి మైనస్ 2a 90 minus 2a 5a minus 2a means 3a is equals to 90 minus normal 2a 80 వేసేకుంటుంది సో ఇక్కడ a లేదు కాబట్టి 90 minus 2a గా ఉంచారు సో both sides sin యాడ్ చేయండి sin యాడ్ చేస్తే ఏమవుతుంది sin 3a is equals to sin of 90 minus 2a sin 3a that means 3 sin a minus 4 sin cube a is equals to sin 90 ఉన్నప్పుడు sin ఏమవుతుంది cos 2a దీంట్లోంచి sin కామన్ తీయండి sin a కామన్ తీస్తే 3 మైనస్ sin cube a ఇక్కడ 3 ఉన్నాయి 1 కామన్ తీస్తే 2 ఉంటాయి సో 4 sin square a is equals to cos 2a కి sin లో ఫార్ములా ఏంటి 1 మైనస్ 2 sin square a రాయొచ్చు కదా 1 మైనస్ 2 sin square a సో అప్పుడు ఏమవుతుంది 3 sin a మైనస్ 4 sin cube a is equals to cos 2a సో ఈ ప్రాబ్లమ్ ని ఇలా కాకుండా ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు cos అని తీసుకోండి ఇంకా మనకి క్లియర్ గా వస్తుంది సో cos యాడ్ చేస్తే cos 3a is equals to cos of 90 minus 2a cos 3a ఫార్ములా ఏంటి 4 cos cube a minus 3 cos a is equals to 90 ఉన్నప్పుడు cos ఏమవుతుంది sin 2a సో cos a కామన్ తీస్తే 4 cos square a minus 3 సో ఇక్కడ cos a కామన్ తీసాము is equals to sin 2a means 2 sin a cos a సో ఈ cos a క్యాన్సిల్ చేసుకోవచ్చు ఏమి మిగిలింది 4 cos square a minus 3 4 into cos square a ని ఐడెంటిటీస్ నుంచి ఫస్ట్ ఐడెంటిటీ నుంచి 1 minus sin square a కింద రాయించండి cos square a ని 1 minus sin square a minus 3 is equals to 2 sin a multiply చేయండి 4 1s are 4 minus 4 sin square a minus 3 is equals to 2 sin a ఈ minus 4 sin square a ని ఈక్వల్ క్రాస్ చేయండి ప్లస్ 4 sin square a ఇక్కడ ఆల్రెడీ ఉంది ప్లస్ 2 sin a 4 minus 3 1 ఈ ప్లస్ 1 ఎక్కడికి వస్తే మైనస్ 1 సో ఫైనల్ గా
ఏమొచ్చింది 4 sin square a మైనస్ ప్లస్ 2 sin a మైనస్ 1 అని వచ్చిందండి. సో ఇక్కడ sin a ప్లేస్ లో మనం x ని ప్లేస్ చేస్తే ఏమవుతుంది 4x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1. అదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. పవర్ 2 ఉంటే డిగ్రీ 2 ఉంటే దాన్ని ఏ ఈక్వేషన్ అంటాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. బట్ అది x లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడ ఇదేంటి sin లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. సో అదే రాదు. This is quadratic equation in x. So quadratic equation అయితే దాన్ని సాల్వ్ చేస్తే దానికి 2 ఫ్యాక్టర్స్ వస్తాయండి. సో ఇక్కడ కూడా 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. అంటే ఒకటి నార్మల్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, లేదా x is equals to minus b plus or minus root of b square minus 4ac by 2a అని 10th క్లాస్ లో నేర్చుకుంటారు. సో అలాగైనా చేయొచ్చు. sin a is equals to minus b plus or minus root of b square minus 4ac by 2a. సో దీనికి నార్మల్ ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాకపోతే అప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా నార్మల్ ఫ్యాక్టరైజేషన్ ఏమొస్తుంది 4 into minus 1 minus 4 రావాలి. అంటే మల్టిప్లై చేస్తే -4 రావాలి, ఎడిషనల్ సబ్ట్రాక్షన్ చేస్తే 2 రావాలి. 4 కి ఫ్యాక్టర్స్ 1 4s are 4, 1 plus 4 అంటే 5 అవుతుంది, 1 minus 4 అంటే 3 అవుతుంది. సో ఎక్కడ కూడా నార్మల్ ఫ్యాక్టరైజేషన్ అయితే రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a అనే ఫార్ములాని యూస్ చేస్తామండి. సో మైనస్ b మీన్స్ a అంటే సైన్ స్క్వేర్ కోఎఫిషియంట్, b మీన్స్ సైన్ a కోఎఫిషియంట్, c మీన్స్ కాన్స్టెంట్. సో మైనస్ b అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4 into a మీన్స్ 4, c మీన్స్ minus 1 by 2 into a means 4 minus 2 plus or minus root of 2 square 4 minus into minus plus 4 4 16 by 4 2 8 minus 2 plus or minus ఇదంతా వస్తుందండి root 20 by 8 minus 2 plus or minus root 20 ని 5 4s కింద రాస్తామండి. రూట్ అప్లై చేసినప్పుడు దీనికి రూట్ దీనికి రూట్, రూట్ 4 అంటే 2, 5 కి రూట్ లేదు కాబట్టి 2 root 5 అంటే రూట్ 20 ని మనం ఎలా రాయొచ్చు 2 root 5 by 8 కింద రాయొచ్చు. సో 5 నుంచి 2 కామన్ తీయండి, తీస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 by 8. ఈ 2 4 లో 8 లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏమొచ్చింది మనకి -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 by 4 అని వచ్చింది. దేని వాల్యూ sin a, a మీన్స్ ఇక్కడ ఏం దేననుకోవడం 18 కాబట్టి sin 18 degrees. సో sin 18 degrees కి మనకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఏంటి -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15 by 4 ఇలా వచ్చిందండి. సో ప్లస్ ఆర్ మైనస్ అంటే అక్కడ 2 వాల్యూస్ ఉన్నట్టు, ఒకసారి ప్లస్ తీసుకుంటాం ఒకసారి మైనస్ తీసుకుంటాం. అంటే -1 ప్లస్ రూట్ 5 by 4, ఇంకొకటి -1 మైనస్ రూట్ 5 by 4. సో ఇలా 2 వాల్యూస్ వచ్చింది. మరి ఈ 2 వాల్యూస్ లో దేన్ని క్యాన్సిల్ చేయాలండి అంటే మనం ఏం తీసుకుంటామంటే -1 ప్లస్ రూట్ 5 by 4. ఇదే ఎందుకు తీసుకోవాలండి అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. -1 మైనస్ రూట్ 5 by 4 దీన్ని కన్సిడర్ చేసాం అనుకోండి, ఇక్కడ రూట్ 5 అంటే అప్రాక్సిమేట్లీ 2.236 అలా ఉంటుందండి వాల్యూ. ఇది మైనస్ ఇది మైనస్, రెండు మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. -1 -3 ఎంత -4 అంటే యాడ్ చేసి సైన్ మాత్రం మైనస్ రాస్తాం. సో ఇక్కడ కూడా అంతేగా -1 మైనస్ 2.236 అంటే -3.236 వస్తుంది అప్రాక్సిమేట్ గా. సో మరి నెగిటివ్ వాల్యూ ఉంటే ఏంటి ఇబ్బంది అంటే ఇక్కడ 18 degrees అని ఉందండి. 18 degrees అంటే ఏ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్, మరి ఫస్ట్ క్వాడ్రంట్ లో అలా పాజిటివ్ కదా, కానీ ఇక్కడ దీన్ని కన్సిడర్ చేస్తే మనకి నెగిటివ్ వస్తుంది. కాబట్టి మనం ఈ -1 మైనస్ రూట్ 5 by 4 ని కన్సిడర్ చేయమండి. ఏం తీసుకుంటాం -1 ప్లస్ రూట్ 5 by 4, దట్ మీన్స్ రూట్ 5 minus 1 by 4 అనే వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సిన్స్ a is equals to 18 degrees, that means Q1. కాబట్టి sin 18 degrees is equals to root 5 minus 1 by 4. దీన్ని తీసుకుంటాం. ఇది sin 18 వాల్యూ. సో ఒకసారి చూడండి, a is equals to 18 degrees అని తీసుకున్నాం. దీన్ని 5 తో మల్టిప్లై చేస్తాం. 5 తో ఎందుకు చేసామండి అంటే ఇక్కడ 90 degrees అంటే క్వాడ్రంట్ యాంగిల్ వస్తుంది కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ బోత్ సైడ్స్ -2a చేసాం. 3a 90 minus 2a కాస్ యాడ్ చేసాం. 90 ఉన్నప్పుడు కాస్ ఏంటి సైన్ అవుతుంది, sin 2a. cos 3a ఫార్ములా 4 cos 3a minus 3 cos a is equal to sin 2a. దీనికి రెండిట్లోనే కాస్ ఉన్నప్పుడు కాస్ కామన్ తీసాం. 4 cos 2a
-3 ఇక్కడ sin 2a 2 sin a cos a cos a cancel అయితే 4 into cos square a 1 minus sin square a minus 3 2 sin a 4 తో మల్టిప్లై చేయండి 4 1s are 4 minus 4 sin square a minus 3 2 sin a ఈ minus 4 sin square ని ఈ టర్మ్స్ అన్ని ఆ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా మైనస్ ఎక్కడికి వస్తే ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 2 sin a ఉంది 4 minus 3 1 minus 4 ఎక్కడికి వస్తే ప్లస్ సారీ ప్లస్ 1 ఎక్కడికి వస్తే మైనస్ 1 అవుతుంది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దేంట్లో sin a లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి sin a is equals to ఇది ఫార్ములా ఇది -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అప్లై చేస్తే ఇలా వస్తుంది సో ఇక్కడ మనం రెండు వాల్యూస్ తో కన్సిడర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఒక దానికి నెగిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తే మరి ఫస్ట్ 18 అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ r పాజిటివ్ కాబట్టి మనం నెగిటివ్ వాల్యూని కన్సిడర్ చేయము ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం సో √5 - 1/4 అనేది sin 18 వాల్యూ అవుతుంది నెక్స్ట్ ఏముంది cos 36 √5 + 1/4 దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో చూడండి cos 36 degrees దీన్ని 2 into 18 degrees కింద రాయొచ్చు కదా 2 18s 36 degrees సో ఇది ఏ ఫార్ములాలో ఉందండి 18 ని a అనుకోండి cos 2a cos 2a కి sin లో ఫార్ములా 1 minus 2 sin square a 1 minus 2 sin square a సో అప్లై చేయండి 1 minus 2 sin square a means 18 degrees ఇదే ఎందుకు తీసుకున్నారండి అంటే మనకి sin 18 వాల్యూ తెలుసు కాబట్టి రిమైనింగ్ ఏ ఫార్ములా తీసుకున్నా దానికి సంబంధించిన వాల్యూస్ మన దగ్గర లేవండి కాబట్టి దీనికి ఆన్సర్ చేశాను 2 into sin 18 √5 - 1/4 whole square 1 minus 2 into a ఈ స్క్వేర్ దీనికి ఇవ్వాలి దీనికి ఇవ్వాలి న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఇది ఏ ఫార్ములాలో ఉంటుంది దీనికి ఇస్తే a minus b whole square that means a square plus b square minus 2 a b whole by 4 square that means 16 ఈ 2 16 లో 8 times అండి సో 1 minus square root cancel అయితే 5 1 square means 1 5 plus 1 6 minus 2 into √5 into 1 means 2 √5 whole by 8 ఇప్పుడు LCM చేస్తే ఏమవుతుంది LCM 8 అవుతుంది 8 నేను ఆల్రెడీ చెప్పాను ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి 8 1s are 8 minus 6 ఈ మైనస్ తో దీన్ని మల్టిప్లై చేయాలి 2 √5 by 8 8 minus 6 2 plus 2 √5 by 8 పైన 2 కామన్ తీస్తే ఆ 2 8 లో 4 టైమ్స్ ఎలాగా ఈ రకంగా సో అక్కడ నుంచి 2 కామన్ తీయండి తీస్తే ఆ 2 8 లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుందంటే 1 plus √5 by 4 వస్తుంది సో అది cos 36 వాల్యూ సో ఇక్కడ ఏం చేసాం cos 36 ని cos 2 into 18 కింద రాసామండి రాస్తే ఏమైంది 18 a అనుకుంటే ఇది ఏ ఫార్ములాలో కన్వర్ట్ అయింది cos 2a అంటే 1 minus 2 sin square a మళ్ళీ a plus 18 రాసుకుందాం that means sin 18 means √5 - 1/4 4 square ఉంది కాబట్టి whole square ఎక్స్పాండ్ చేశారు ఈ స్క్వేర్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి ఇవ్వాలి ఇస్తే a minus b whole square that means a square plus b square minus 2ab by స్క్వేర్ డినామినేటర్ కి ఇవ్వాలి కాబట్టి 4 square అంటే 16 అండి 2 16 లో 8 టైమ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 5 ఇక్కడ ప్లస్ 1 6 minus 2 √5 LCM చేస్తే 8 1s are 8 minus 6 ఈ మైనస్ మొత్తం దీని అంతటికి వెళ్తుందండి కాబట్టి దీనికి కూడా ఇవ్వాలి కాబట్టి minus into minus plus 2 √5 8 minus 6 2 plus 2 √5 2 కామన్ తీయండి ఆ 2 8 లో 4 టైమ్స్ కాబట్టి ఫైనల్ గా cos 36 వాల్యూ ఎంత √5 + 1/4 అండి సో ఈ ప్రాబ్లమ్స్ మనం కంపల్సరీ చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి ఫార్ములాస్ అనేవి రావాల్సిందండి